చెప్పేవారు ఎవరైనా కానీ, చెప్పే మాటలు, వాడే పదాలు ఎంత పాతవైనా కానీ మనముండే పరిస్థితిని బట్టి మాటల విలువ, ఆ పదాల బరువు రెండు మారిపోతాయి. పట్టుదల, ఓపిక రాజ్యాన్ని ఇచ్చి రాజును చేస్తాయి. ఆతృత, ఆవేశం దరిద్రానికి రాజును చేస్తాయి. పోల్చుకుంటూ ఉంటే అంధకారంలోనూ మునిగిపోతావు. పోరాడుతూ పోతే చరిత్రలో కొన్ని పేజీలను పోగు చేసుకుంటావు. జాగ్రత్తని పిరికితనమని, పొదుపుని పిసినారితనమని ప్రచారం చేసే పరిచయాల మధ్యలో ఉంటున్నాము. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. ఒక మనిషికి ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. లేనివాడు గుడి బయట అడుక్కుంటున్నాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటున్నాడు. లేనివాడి ఆరాటం కూటి కోసమైతే ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. కోరికలను జయించు లేదా అదుపు చేసుకో, అప్పుడే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు అవతలి వారికి మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేయగలదు. గతాన్ని గురించి ఆలోచిస్తూ ఈరోజు ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోకు. ఈ ప్రపంచం ఒక నాటక రంగం. నీ పాత్ర ఎప్పటి వరకు, ఎంతసేపో నీకు తెలియనప్పుడు నాటకం అయ్యేంత వరకు జీవించడమే. ప్రతి వ్యక్తికి రెండు కళ్ళుంటాయి, కానీ అందరూ చూసే ఉద్దేశం మాత్రం ఒకేలా ఉండదు. వ్యక్తుల పట్ల మృదువుగా ఉండు, అంతేకాని బలహీనంగా ఉండకు. అమాయకపు వ్యక్తులు అంటే తెలివి తక్కువ వారు కాదు, వారు అందరిలో మంచిని చూస్తారు అని. గెలవాలనే తపన ఉన్నప్పుడు తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకు వెయ్యి. అయితే అదృష్టం, అవ్వకపోతే మరో అనుభవం. గొంతు పెంచడం కాదు, నీ మాటకు విలువను పెంచుకో. వాన చినుకులకే కానీ ఉరుములకు పంటలు పండవు. ఈ రోజుల్లో అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుకూలంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నిజాయితీగా, నీతిగా ఉండే వాళ్లకు లేదు. జీవితంలో కొన్నింటిని ఒంటరిగానే మొదలు పెట్టాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి, ఒంటరిగానే భరించాలి, అలాగే ఒంటరిగానే జయించాలి. మంచేదో చెడేదో తెలియనివాడు మూర్ఖుడు కాడు. ఆ రెండు తెలిసి కూడా తప్పుదారిలో నడిచేవాడే అసలైన మూర్ఖుడు. ఒక్కోసారి కొందరు ముందే పరిచయం అయితే బాగుండు అనిపిస్తుంది, కొందరు ఆలస్యంగా పరిచయం అయితే బాగుండు అనిపిస్తుంది, ఇంకొందరు అసలు పరిచయం అవ్వకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కష్ట సమయంలోనే నీకున్న అసలైన ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు నీకు తెలుస్తారు. మూర్ఖుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. జ్ఞాని మాత్రమే నేను తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది అని భావిస్తాడు. నిన్ను ఆపదలో ఆదుకున్న వాళ్లను, నిన్ను ఆపదలో వదిలేసిన వాళ్లను ఇద్దరిని మర్చిపోకు. మెరిసేవన్నీ బంగారం కానట్టే వినేవి, చూసేవి అన్నీ నిజాలు కావు. జీవితమంటే ఎంతోమందిని కలవాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో అనుభవించాలి, ఎన్నో పంచుకోవాలి, ఎన్నో కోల్పోవాలి, ఎన్నో సాధించాలి. అప్పుడే అది జీవితమవుతుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.